హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అచ్చిన కోడలు ఇట్లా కొంచెం ఇది ఎవతంటే మా అవదచ్చిన ఎక్కడి కూడుకొని వచ్చింది. ఇది భోగం అంటే అది తంచనేను పోయి తల్లల పడాలి, అది గుర్తుతో పోయి నన్ను గుడిసెల పడాలి. నాది ఎంత పేరు పెద్దవ్వ అండా ఉందా పీకిందా మమ్మీ నువ్వు ఓకే నిన్ను చూసుకొని ఈయన ఉంటున్నా నీ ధైర్యం తీసుకొని అవ్వా మన రెట్ట తిరిగి అండబడుతుండే అవ్వా 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 బాబు అప్పుడు కలవాత అనుకున్నది, నేను ఏమి చేయాలనుకున్నది. అప్పుడు కలవాత బగ్గుమని మండుకుంటా పూల చెండు పట్టుకుని ఆ చోట కూర్చున్నది. చెండి ఎక్కడ వైరాని తోటంతా ఎక్కలాడుతుంది. ఎక్కడ తిరిగి చెండి దొరుకుతుంది. తమ్ముడు ఆదురా చెండి పోతే పోనీ రారా తండ్రితోటి చెప్పి మళ్ళీ చెండి చేపిస్తాము. వెళ్ళిపోదాం రారా తమ్ముడు అంటే ఆ తమ్ముడు భూపతి మహారాజు ఏమన్నాడు, అన్నా చెండి వెనక నా పానం మీద పర్వాలేదు, చెండి దొరికేదాకా నీ ఇంటికి రానే రానన్నాడు. రారా తమ్ముడు నా చెండి నీకిస్తా వెళ్ళిపోదాం రారా అంటే ఇలా చెండి ఓడగొట్టుకున్నామని మన తల్లి నన్ను కొడతారో తిరుగుతాడో కోపగించుతాడో నేను రానే రానని తోటల్లో పెరిగాను. ఎక్కడ తమ్ముడు ఇడిచిపెట్టి నీ ఎట్లా పోవన్నా అని అల్లుమా ఇద్దరుగా పిల్లగల్లుమ్మా తోటల్లా తిరగాలని తోటల్లా చెల్లి కూడా చెల్లి ఎంకులాడుకుంటా ఇద్దరున్న గల్లు అన్నదమ్ములు అదే తోటలో పడి తిరుగుతున్నారు. ఈ మాలకాడికి మన చెల్లి వచ్చింది కావచ్చా ఈ మాల మీద ఎవరు నడతారు, ఈ మాల మీదకి మా చెల్లి వచ్చిందా చిన్న గిరిల వాడి చెండి వచ్చిందా వాడి పేరు పెట్టి పిల్లలంగా పిల్లలాయి మాతారేమో మన మీద ఉన్నదేమో పాపకారి అలవాటి శివన వేటే మా సెండ చిన్న మానకుండా పిల్లలు ఆగిళ్ళు ఏనాడు సెండర్లు ముచ్చటాకల మాది శివన పడ్డది. వీళ్ళు ఎక్కడికి ఏ వచ్చిండు ఎవరు కావచ్చులో పిల్లగల్ల చూసిందని కావన్నాను కదా గిద మాల దిగి వస్తున్నది. తల్లి శ్రీవద్వరమణ గోవిందో హరి అండవా నీచుడాగలవని అండవా నన్ను ఏ ఇంట్లోకి ఇచ్చే అండవా పోరడు మంచిగుండు అంటే ముదులకి నన్ను పూర్తి అండవా ఒక్కరు కాదు ముగ్గురు పిల్లల మీదకి నన్ను దోసి అదే అండవా. అమ్మా మాది చంద్రాశీల పట్టణం. మా తండ్రి చంద్రశీల మహారాజు, మా తల్లి చంద్రావతి, నా పేరు వరపంతి, మా తమ్ముడు భూపంతి, ఇంటికాడ మా చెల్లి శేపంతి, ముగ్గురు ఒకటిసారి వచ్చాము. మా మమ్మీ చిన్నప్పుడు చనిపోయింది. అమ్మ మీరు తోటలో ఆడుకోగా మా చెండి మీ మాల మీద పడ్డది కావచ్చు, మా చెండి మీకు దొరికితే మా చెండి మాకు ఎత్తి మేము దొరుకుతాం మా ఇంటికి. మరి మా చెండి మాకు ఎత్తి మేము వెళ్ళిపోతాం. గప్పుడు కలవత అనుకున్నది, ఏదన్నా ఒక్క ఉపాయం చేసి అండ కడి వెళ్తే ఉండకి లంజ కొడుకులు కావాలి. ఈ నా
వాంచన కొడుకులు ఉన్నన్ని రోజులు ఇక్కడ నాకు నిలిచేందుకు స్థానం నాకు ఉండవదు. ఐదుని పైన ఇచ్చి పైని పట్ట పైన ఇచ్చి తూర్పున పరమని ఇచ్చి అమ్మని బొమ్మని ఇచ్చి 7 ఇళ్లకు 3 ఇచ్చి 3 ఇళ్లకు మొదలు లేకుండా ఏచి వీళ్ళు పాపకారి నా కొడుకులు దాన్ని వీళ్ళ ముగ్గురిని కరకర గొంతులు వచ్చి కగ్గి కాటవులు కాలబెట్టి ఇలా బొక్క లెక్క పెట్టబోతే నా పేరు కలవతిని కదనుకున్నది. ఎప్పుడు కలవాత అనుకున్నది వీళ్ళుంటే నా ఆట సాగదనుకున్నది కలవాత చూస్తుంది. మాదే ఇల్లు మీరు ఇల్లు ఎందుకు ఇల్లు మాదిరా నీదెట్లా మీ బాగా చంద్రశీల మహారాజు మీ బాబు భార్య ఏంది మీ బాబు భార్యని కలవత్తింది. మా మమ్మీ ఎప్పుడు చచ్చిపోయింది చచ్చిపోయిందా? అయితే కనుక ఒక్క మాట చెప్తున్నా మీకేంటి మీకు అడవి లోపల మీ కన్న తండ్రి నన్ను కూడుకోనొచ్చుండు. చిన్నమ్మను నేనైతే అండవ చేసింది అండవ గుర్ర బట్ట పెట్టినట్టు 5 చూసి దెబ్బ ఇస్తాడు. అయితే మా చెల్లి మాకు ఇస్తే పోతాం సార్. ఇంకా ఒక్క మాట చెప్పుతున్నా మీ చెండు మీకు ఇయ్యాలంటే మరి రావు పిల్లగా కలవాతనుకున్న వీళ్ళ మీద నింద మోపి పోరాడను కొంతపాటు ఏకపోతే మా పేరు మాత్రం కలవాతి కాదు. రావు అమ్మా మీరు కొడుకులం కావాలి, నువ్వు తల్లిది కావాలి, అటువంటి మాటలు వరకమ్మా. కొడుకులు ఎవరి కొడుకురా నీకు తల్లి లేనట్లయితరా పదకారి ఉంట కొడుకులు అలా కలవాతనుకున్నది. ఏదన్నా ఒక ఉపాయం చేసి వీళ్ళని గుమ్మకులు వేసి అండకడ పెడుతూ ఉండకి పిండి ఎక్కువ వేసి పూర్వం ఇచ్చగొడతనుకున్నది. అమ్మ 2 పిల్లగాళ్ళు పాపది వట్టంగా పాప కారి ఉంట చూసినవా 2 పిల్లగాళ్ళు లోపల మిద్దళ్లకు ఎప్పుడు గుంజుకపోతున్నదో. అయ్యా పాప పాపమే తల్లి తగిన బొమ్మను నేనున్నా. శివ శివ తల్లి ఎటువంటి మాటలు వరకు నీ కాళ్ళ మా తల్లి మాకితే నీ వెళ్ళిపోతావా వీళ్ళని నిందగట్టి పొన్న బాధ ఎట్లా ఇయ్యందని కానాడు పాపకారి ఉండదు. ఆగో చెండి తీసింది రైక సాడుకు దాచుకున్నది. రైక సాడుకు దాచుకొని మీరు వీరుడు తీరుడు భుజబలసానులు అయినట్టయితే రైక సాడుకు ఉన్న చెండిని తీసుకొని వెళ్ళిపోమన్నది. 2 పిల్లగల్ని ఇక్కడ మీరు పోతున్నావో రైక సాడు చెండి నీవెట్ల తీస్తూ అమ్మ నీ కాళ్ళు నొప్పుదేవా నీ కలుపు తల పెడతావు మా చెండి మాకు ఇవ్వని కోసం అన్నగాడవలకంగా తమ్ముడు నువ్వు తల్లికి తల్లివి అమ్మ మేము చేత పడితే తప్పు నోటికేమో తప్పులేదు పిల్లగాడు. చిన్నమ్మ మీద ఎగవారి నోట చెండి గుంజుకున్నాడే. నోటితోటి చెండిని తీసుకొని పిల్లగాడు ఎదురు మరి దొరకంగా ఎంత పని ఎత్తిరా కూడా ఉరుకుతున్నదా అని అవ ఎగవాడి ఆ పిల్లగాళ్ళ ఎంబడి వరకు వచ్చి గిరిగిరి 2 పిల్లగాళ్ళు అందుకొని గిరిగిరి చెప్పింది వచ్చిన కొట్టింది. ముయ్యిరా గంధం ముయ్యిరా అనకుండా పెయ్యంది కావలు పడుతున్న 2 పిల్లగాళ్ళకు పెయినిందా గంధం పూస్తున్నది అత్తరుపు కాదురాలు చల్లుతున్నది.
చెందిని గుంజుకొని కలవాతి నియమనారా తమ్ముడా ఇక్కడ ఉంటే మనం బతుకురారా తమ్ముడా పోదామని తమ్ముడిని గుంజుకొని అన్నగాడు ఏనాడు వెళ్ళిపోతున్నారు ఇద్దరన్నదమ్ముల పెయ్యన్ని కావులు పట్టాయి గిచ్చులు పట్టాయి కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఇద్దరు ఆ తమ్ముడిని గుంజుకొని అన్నగాడు ఎప్పుడు వెళ్ళిపోతుండే సెండి మీద మన మన సెండి పోతే రారా తండ్రికి చెప్పి 10 సెంటినట్టు చేపిస్తారా అని ఆ తమ్ముడిని గుంజుకొని పోతుండే పాపకారి ఉన్న సెండి చేత వంటుకొని ఇలా దొరికిర్ర కూడా దోసకాయ కూడా సిక్కిర్రు మీరు సిక్కవలే పిట్టోలే ఇలా మీ తండ్రితో చెప్పి మిమ్మల్ని నిందపాలు వేసి పొందపాలు ఎత్తు నింద పెట్టి పొందపాలు ఎత్తనా అని అది ఒకలాడి వేషాలు ఒకలాడి వేషాలు కట్టి మేడల మిద్దెలు అదే బంగారు బగ్గీస లోపల అద్దాలు వాళ్ళ లోపల ఏనాడు ఉన్నదో ఇద్దరు పిల్లగళ్ళు అన్నదమ్ములు కథ 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 వరకుంటా సెల్లున్న వాళ్ళ కాడికి వచ్చిర్రే అన్నలు అచ్చేటి అన్నల కళ్ళ చూసింది ఆడవిల్ల సేమంతి మరి పొంగర అన్నలు ఓ తీరు ఉన్నారు ఈ వెళ్ళ వచ్చేవరకల్లా ఓ తీరు అయ్యారు అన్నా మీది సిలికలమ కోసింది అయింది అన్నో అవసరం ఒక మళ్ళీ పీర సొందమైంది కాయలు పెట్టిన మామిడి ఎక్కడ తప్పిపోయినురా దులిపిన సింతోలే దుక్కటి ఇలుకుంటా వస్తున్నారన్నా మీకేమైందిరా అన్నప్పుడు పెద్దోడు వరపంతి ఏమన్నాడు మరి తమ్ముడా వీళ్ళ చిన్నమ్మ మనల్ని ఎగ్గుమొగ్గులాడిందంటే మన నాయన కడప ఇంపుకుంటే కాళ్ళ మీద పడ్డ విధమైతది ఈ ముచ్చటి ఎవరితోటి చెప్పద్దురా అని ఇద్దరన్నదమ్ములు అనుకోని సెల్లే మేము తోటల్లో ఆడుకోంగా మా సెండి వేయింది సెండి వేయిందా అని చిన్న పోయి మేము వస్తున్నావు సెల్లే అంతేగాని ఇంకేమో జరగలేదు అన్నారు అయితే గాని అన్న మీ దగ్గర అంత అత్తరు కాకులాల వాసన వస్తున్నది మల్లెపూల వాసన వస్తున్నది పెయ్యన్ని కావులు పట్టాయి గిచ్చులు పట్టాయి ఇవెక్కడి రాంటి ఓ సెల్లెలా మేము తోటల్లో ఆడుకోంగా సెండీలు పోయి చెట్ల కింద పడితే మేము కానక ఉరికిపోయి సెండీలు తీసుకురాగా చెట్ల కొమ్మలు గీరి మాకు పెయ్యన్ని కావులు పడ్డాయి సెల్లే ఆ మల్లెపూల తోటల్లో మేము ఆటలాడంగా మల్లెపూలు మా మీద వాడి మల్లెపూల వాసన వస్తుందో అన్నారు నమ్మింది ఆడవిల్ల శాబంతి బాలక నాడు చూడు ఇద్దరన్న గల్లకు తలాల దానం చేసిన ఓరి అన్నగల్ల కన్నం పెట్టింది 7 మాల మీద ఇద్దరన్నదమ్ములు చిన్న పోయి పండుకొని ఉన్నారు ఈ అన్నల సంగతి ఇక్కడ ఉండని గాని అది బాది తోటల్లో పాపకారి కలవాది మేడల మిద్దెల్లో అగలాడి వేషాలు కట్టి మేడల్లో ఉండని గాని రాజుల కచ్చిన ఇక్కడ రాజ్యవేలుడు అటువంటి చంద్రశీల మహారాజు కలవాది వాళ్ళకు పోతున్నాని ఎట్లా బయలు వస్తున్నాడు రామ రామ